80,000 మంది వస్తే ఈ రోజుకి 2 లక్షల మంది వస్తున్నారు. 2 లక్షల మందికి నువ్వు తాగడానికి మంచినీళ్ళు లేకుండా వాళ్ళని బాధ పెట్టావంటే నువ్వు అసలు ఏం మనిషివి? నువ్వు ముఖ్యమంత్రిగా కానీ నువ్వు పదవిలో ఉండడానికి అర్హుడు కానీ అసలు నేను ఈ రోజు అక్కడ నువ్వు ముఖ్యమంత్రినే ప్రశ్నించాల్సిన పరిస్థితి మనం. అది కాకుండా ట్రావెన్కోర్ అధికారులన్నా కొన్ని జాగ్రత్త పడతారంటే ట్రావెన్కోర్ అధికారులను కూడా కంట్రోల్ చేసే పరిస్థితి గవర్నమెంట్ దగ్గర ఉంది. ఎందుకంటే ఏ రోజైనా సరే మనం మొత్తం దేవస్థానాన్ని ట్రావెన్కోర్ సంస్థానాన్ని నుంచి గవర్నమెంట్ లోకి తీసేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. సో అందువల్ల ఇప్పుడు అక్కడ సమస్య ఏంటంటే గవర్నమెంట్ కి ట్రావెన్కోర్ సంస్థానానికి మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం ఉంది. ఈ ఘర్షణ వాతావరణం మధ్యలో అసలు అక్కడ ఉన్న భక్తులకి ఏ మాత్రం సౌకర్యం లేకుండా మంచినీళ్ళ వ్యవస్థ కూడా లేకుండా బాధపెడతాం. అంటే అక్కడ మానవత్వం లేదు, భక్తి లేదు, కనీసం మనుషులంటే గౌరవం లేదు, ఒక దేవాలయ వ్యవస్థ అంటే గౌరవం లేదు, దానికి ఒక ప్రాశస్త్యం లేదు. సో ఇన్ని దుర్మార్గాలు ఒకే చోట జరుగుతున్నాయి. గతంలో మనం చూసాం, ఆఖరికి అక్కడికి ఎవరు లేడీస్ వెళ్ళకూడదు, బయట ఉండే అంటే బహిష్టు వెళ్లే లేడీస్ ఎవరు కూడా అక్కడికి వెళ్ళకూడదు అంటే వాళ్ళని కూడా పంపించారు. కోర్టులు కూడా వాళ్ళకి సహకరించాయి. చివరికి ఏం జరిగింది, అక్కడ నాప్కిన్లు తీసుకెళ్లి, శానిటరీ నాప్కిన్లు తీసుకెళ్లి దేవస్థానంలో పడేసే పరిస్థితికి వచ్చారు మహిళలు. దీనికోసం ఆ కోర్టులను బట్టి ఏర్పాటు చేసుకుంది. కోర్టులు అంటే ఏదో పెద్ద గొప్ప వ్యవస్థ ఏం కాదు, మన కోసం ఏర్పాటు చేసిన రాజకీయ వ్యవస్థ ఎలాగో అలాగే మనకి గవర్నమెంట్ కి సంబంధించిన అధికారుల వ్యవస్థ ఎలాగో న్యాయ వ్యవస్థ కూడా అలాగే. కాకపోతే ఏమవుతుంది, న్యాయ వ్యవస్థ నేను అందుకని సుప్రీం అని పెద్ద ఫీల్ అయిపోతుంది. సో న్యాయ వ్యవస్థ కూడా కంట్రోల్లో ఉండి చేయవలసింది ఏంటంటే ఈ దేశంలో మాకు పని చేయడం కోసం మీకు జీతాలు ఇచ్చి పెట్టుకున్నాం, ఈవెన్ న్యాయ వ్యవస్థతో సహా. కాబట్టి ఈ దేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాల్ని రక్షించడానికి ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? మీరు పర్మిషన్ ఇస్తే చివరికి శానిటరీ నాప్కిన్ తీసుకెళ్లి ఆ దేవస్థానంలో పడేశారు. చివరికి ఆ మహిళ పరిస్థితి ఇప్పుడు ఎంత ఘోరంగా ఉందో చాలా సార్లు మనకి పేపర్లో వాటిలో వచ్చింది. ఇప్పుడు ఆ మహిళ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది పాపం ఆవిడ. అంటే మీరు అనవసరంగా శాపాలకు గురవుతారు. దేవుడితో పెట్టుకుంటే చివరికి ఎన్నో ఉన్నాయి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, దృష్టాంతాలు బోళ్ళని ఉన్నాయి. రాముడు అంటే రాముడిని తిక్కిపోసిన వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ మేము 14 లక్షలు మేము శాంక్షన్ చేసామరా ఈయన బతికించడానికన్నా కూడా బతికించలేకపోయింది. అలా ఇక్కడ కాదు, ఎక్కడైనా సరే 2 కొండలు అన్నవాడి పరిస్థితి ఏమైంది, తిరుపతిని 2 కొండలు అన్నవాడి పరిస్థితి ఏమైంది, అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఈ దేవస్థానం విషయంలో అనవసరంగా అక్కడ పాపాలు చేస్తే వాళ్ళకు కూడా అదే పరిస్థితి వస్తుంది. అది ముఖ్యమంత్రులు అవ్వచ్చు, లేదంటే పెద్ద పెద్ద అధికారులు అవ్వచ్చు, ఎవరికైనా కూడా ఇదే పరిస్థితి తప్పదు. అందుకనే మేము ఎప్పటికప్పుడు చెప్తుంటాం, కొంచెం కంట్రోల్ గా ఉండండి అబ్బాయి, మీకు దేవుడి మీద నమ్మకం లేకపోయింది కనీసం మానవత్వంతో వ్యవహరించండి అంటే ఆ మానవత్వం కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు. అందుకు రాబోయే రోజుల్లో దీనికి ఇంతకింతగా మళ్ళీ మీ దగ్గరకు వస్తాను శ్రీరామ్ గారు. ఒకసారి అక్కడ మనం చేయవలసిన పరిష్కారం ఏంటంటే హిందువులకి అనుకూలమైన వ్యవస్థని కేరళలో తీసుకొస్తేనే ఇలాంటి సమస్యలని పరిష్కారం. సరే, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి డాక్టర్ భాస్కర్ రాజు గారు, ఆధ్యాత్మికవేత్త, రచయిత.